చూపించండి ఆ ఫోటోలు చూస్తే అది మార్ఫింగ్ చేసినవా లేదా రియాలా అన్నది అర్థమవుతుంది. ఏదో మేము పైకి చూసేమి ఎంక్వైరీ చేయకుండా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మేము మాట్లాడము. అర్థమైందా? అయినా ఎప్పుడైనా కూడా భార్య భర్తల బంధం అని అన్నప్పుడు నిజాయితీగా ఉంటేనే ఆ బంధం బాగుంటుంది. ఒక్కసారి నువ్వు కాదు నేను చెప్పను నాకు ఇష్టం వచ్చి నేను చేసుకుంటానని నీ అంతటి నువ్వు ఆలోచిస్తే మాత్రం ఇంకా ఆ బంధం ఎప్పటికీ ఏర్పడదమ్మా. నేను ఏం చేయను మేడం, ఇప్పటి నుంచి ఏం చేయను, ఇప్పటి నుంచి ఏం చేయను. ఇప్పటి నుంచి ఏం చెయ్యను అంటే ఇప్పటిదాకా జరిగిందంతా నిజమే అని ఒప్పుకుంటున్నారా? లేదు మేడం మేము ముంగట్నే. అమ్మ ఏదున్నా కూడా మీరు నిజాయితీగా మాట్లాడితే ఇప్పుడు మిమ్మల్ని కలపాలా విడదీయాలన్నది ఆలోచిస్తాం. లేదు మేడం, ఉంటాను నేను మంచిగా. వద్దు మేడం, వద్దు మేడం, మాకు వద్దు మేడం, వద్దు మేడం, అస్సలు వద్దు. మాకు ఇజ్జత్ కావాలి మేడం. ఆస్తి కూడా ఏం అవసరం లేదు మేడం, ఆస్తి కూడా ఏం రాయొద్దు. నేను అంటే ఇప్పటివరకు జరిగిందంతా నిజమే కదా? ఇంకేం లేదు మేడం, పుసుకున్న పురుగుల మందు పెట్టి చంపినా కూడా దిక్కులేదు మేడం. అంతేలేండి, ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూస్తుంటే మనుషులకి ఇంకా నమ్మకాలు కూడా ఉండట్లేవు. అబ్బాయి పాయింట్ కూడా కరెక్టే లేండి. అదే కదా. మాకు వద్దు సార్. సరే ఇప్పుడు ఫైనల్ గా ఏమంటున్నారు? మీరు ఇంకా కలిసి ఉండము అంటున్నారు. ఉన్నాం మేడం. ఉండరు. నేను ఇంక ఇప్పుడు ఏం చేయను మేడం, అంతా అయిపోయింది. దేవుడు ప్రమాణం చేయనా చేస్తూ చెప్తాను. ఇప్పటికే ఒకటి నిన్ను చెడిపోయాను మేడం, మళ్ళీ ఇది కూడా చేసి నా భవిష్యత్ లైఫ్ చేయకండి. నేను మీరు చెప్పినట్టు వింటాను, మీరు ఎట్లా ఏం చేయండి చేస్తాను. నాకు నీ మటుకు కలిసి ఉంటుంది. మీరు ఫస్ట్ చేసింది తప్పండి, తప్పు కాదు, అది మహాపాపం. పాపం చేశారు మీరు. అర్థమైందా మీకు? ఇప్పుడు మీ హస్బెండ్ మీకు ఎంత ప్రేమగా పెళ్లి చేసుకున్నారో అది పక్కన పెడితే మీరు చేసింది మాత్రం తనకు చాలా పెద్ద మోసం. వాళ్ళ ఫ్యామిలీకి ఒక మరక అది. వాళ్ళ ఫ్రెండ్స్లో తను బ్యాడ్ అయిపోయాడు, ఇటు సొసైటీలో తను బ్యాడ్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళతో లైఫ్ లీడ్ చేస్తే మీరు ఇంకా వాళ్ళు బ్లేమే అవుతారు. ఆ సొసైటీ మొత్తం ఏలెత్తి చూపిస్తుంటే రోజు సూటిపోటి మాటలతోటి పొడుస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక చెప్పి మీ ఇష్టం అండి, కలిసి జీవించడం జీవించకపోవడం అనేది మీ ఇద్దరి పర్సనల్ చాయిస్. మీరు ఇద్దరు డిసైడ్ అవ్వండి, దాన్ని బట్టి మనం చేద్దాం. మీకు ఉండాలని ఉంది, మీకు మాకు వద్దు సార్. ఆమె తింటే మాకు చావు ఉంటుంది సార్, ఇక నరకమే సార్ మాకు ప్రతిరోజు. మీకు వద్దంటే ఆమె ఎలా తీసుకొచ్చారో అలా తీసుకెళ్ళి వదిలేయండి, డివోర్స్ నోటీస్ ఇవ్వండి, లీగల్గా డివోర్స్ తీసుకోండి. ఎందుకంటే ఆమె ఎప్పటికీ ఇక్కడ మీ సమాజం ముందు మీ ఏరియాలో కనిపిస్తుంటే ఆమెకు కూడా ప్రమాదమే. ఆ ఫోటోలు వీడియోలు లీక్ అయితే ఆమె అది కూడా చాలా ఇష్యూస్ అవుతాయి. ఇందులో న్యాయం ఏంటంటే ఒకటే ఉందండి, మీరు ఫ్యామిలీ మొత్తం కలిసి వేరే చోటుకి వెళ్ళి జీవించండి. లేదంటే మీకు ఒకవేళ ఈమెతో ఉండొద్దు అని ఉంటే ఈమెని డివోర్స్ ఇచ్చేయండి. అండ్ ఆ ఫోటోలు వీడియో ఎవరి దగ్గర ఉన్నాయో పోలీస్ స్టేషన్ వెళ్ళేసి కంప్లైంట్ చేయండి వాళ్ళ మీద. ఎవరెవరైతే క్యాప్చర్ చేశారో ఫోటోలు వీడియోలు వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఆ ఫోటోలు వీడియోలు ఫస్ట్ డిలీట్ చేయించండి.